అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ శ్రీవారికి ప్రేమలేఖ. రచయిత నిశ్చల సిద్ధారెడ్డి గారు. ఇక కథలోకి వెళితే, ప్రియమైన శ్రీవారికి, మీరు ఈ ఉత్తరం చదివేపాటికి నేనెక్కడుంటానో నాకే తెలీదు. గమ్యం తెలియని బాటసారిని. ఉత్తరం చూసేలోపు నా కోసం మీరు మీ అమ్మా నాన్నలు వెతుకుతూనే ఉంటారు, నాకు తెలుసు. మీతో గడిపిన ఈ 2 సంవత్సరాల కాలం గురించి తలుచుకుంటేనే ఎంతో జుగుప్సాకరమైన అనుభూతి కలుగుతోంది. ఎన్నెన్నో కమ్మని కలలతో మీ జీవితంలోకి ప్రవేశించాను. పెళ్లినాటి ప్రమాణాలన్నీ నిజాలేనని మురిసిపోయాను. అందమైన మీ రూపం చూసి మురిసి ముక్కలైనాను. పెళ్లిలో మిమ్మల్ని చూసిన అందరూ, అమ్మడు మీ ఆయన అచ్చు శ్రీరామచంద్రుడల్లే ఉన్నాడే అని మిమ్మల్ని పొగుడుతుంటే నన్నే పొగిడినంత సంబరపడిపోయాను. కానీ మీ అందమైన రూపం వెనుక ఇంత కుత్సితమైన, కల్మషమైన, అందవిహీనమైన, అసహ్యమైన మెంటాలిటీ ఉంటుందని ఊహించలేకపోయాను. పెళ్లి ముందు మగాడంటే కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏర్పరచుకున్నాను. మగాడంటే ఇలా ఉండాలి అని ఫ్రేమ్ చేసుకున్నాను. మగాడంటే డీసెంట్గా, డిగ్నిఫైడ్గా ఉండాలని, శారీరక సౌందర్యం కంటే మానసిక సౌందర్యం ముఖ్యమని ఏవేవో పిచ్చి కలలు కనేదాన్ని. పెళ్లి చూపల నాడు కోరి నన్ను చేసుకుంటున్నారు అంటే పట్టలేనంత ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాను. అందరూ నా అదృష్టాన్ని పొగుడుతుంటే సంబరపడిపోయాను. నాతోటి స్నేహితులు ఇంత అందమైన, ఆస్తిపరుడైన మొగుణ్ణి పొందుతున్న నా అదృష్టాన్ని చూసి జలసీ ఫీల్ అవుతుంటే గర్వంగా ఫీల్ అయ్యాను. కానీ పాపం వారికేం తెలుసు మీదెంత అసహ్యకరమైన మెంటాలిటీనో. కాపురానికి వచ్చిన మొదటి రోజు నుండి మీ లేకి బుద్ధులు, పిసినారి చేష్టలు, శాడిస్టిక్ ఆలోచనలు చూసి నివ్వెరపోయాను. భారతీయ స్త్రీగా, సాంప్రదాయవాదిగా సర్దుకుపోవడానికే ప్రయత్నించాను. సర్దుకుపోయాను కూడా. కానీ నన్నెంత అవమానపరచాలో అంతా అవమానపరిచారు మీరు, మీ అమ్మా నాన్నలు, చెల్లెలు. పెళ్ళై 10 ఏళ్లైనా పుట్టింట్లోనే గాదె క్రింద పందికొక్కులా మేస్తూ భర్తను ఒక పామేరియన్ పెంపుడు కుక్క కంటే హీనంగా చూసే మీ చెల్లెలు, మీరేం చెప్తే అదే చేస్తూ నా మీద ఆంక్షలు విధిస్తూ, పేర్లు పెడుతూ, నేను చేసే ప్రతి పనికి వంకలు పెడుతూ, పెళ్లిలో కట్నం చాలేదని, ఆడపడుచు లాంఛనాలు చాలేదని, పెళ్లిలో ఆ మర్యాద జరగలేదు, ఈ మర్యాద జరగలేదు అంటూ నన్ను అందరి ముందు దెప్పుతూ, క్షణక్షణం అవమానిస్తూ, మనిద్దరి మధ్య అగాధం సృష్టిస్తున్నా సహిస్తూనే వచ్చాను. ఎందుకు? మీకోసం, మీ ప్రేమ కోసం. మీ అమ్మా నాన్నల ధనదాహాన్ని, కట్నం కోసం వేధింపుల్ని, సూటిపోటి మాటల్ని అన్నింటినీ మీకోసం భరించాను. క్రమంగా తెలుసుకొని మారతారని ఆశించాను. కానీ జరిగిందేమిటి? రోజు రోజుకు వాళ్ళ మాటల్ని బాగా జీర్ణించుకొని మీ శాడిస్టిక్ ధోరణుల్ని అధికం చేసుకొని నన్ను వేధించసాగారు. నేను ఏడిస్తే మీరు పగలబడి నవ్వే స్టేజికి వచ్చారు. అసలు నాకు తెలియక అడుగుతాను, పెళ్లి మాటల్లో చెప్పినవన్నీ నా తల్లిదండ్రులు మీకు అప్పగించేశారు. అడిగిన దానికంటే ఎక్కువ కట్నాన్నే మీకు ముట్టజెప్పారు. కానీ ఇదేంటి? నేను కోరుకుందేమిటి? మీ ప్రేమను, మీ అభిమానాన్ని, మీ ఆదరణను. మన పెళ్ళైన దగ్గర నుండి మీరు నన్నొక్కసారైనా ప్రేమగా దగ్గరకు తీసుకున్నారా? ఆత్మవిమర్శ చేసుకోండి. అయినా మీకు ఆత్మ అనేది ఒకటుందా అని నా డౌటు. ఎప్పుడూ మీ డబ్బు లెక్కలు, కట్నంలో హెచ్చుతగ్గులు, మర్యాదల్లో లోపాలు, లాంఛనాల్లో కొరతలు, మా పుట్టింటి నుండి పెళ్లి మాటల్లో మాట్లాడని ఆస్తి ఏమన్నా కలిసొస్తుందా అని ఆరాలు. ఇదే కదా మీ వరుస? మొదటి రాత్రి గదిలోకి ఎన్నెన్నో కలలతో అడుగుపెట్టిన నన్ను కనీసం తాకనన్నా తాకకుండా, మా చెల్లి నీకన్నా అందంగా ఉంటుంది, ఆమె దేవత, ఆమె చెప్పింది కాబట్టే నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని మీరు అటు తిరిగి గుర్రు పెట్టి నిద్రపోతుంటే నవ్వాలో ఏడవాలో తెలియక రాత్రంతా ఆలోచనలతో గడిపిన నా మనసుకు తెలుసు నేను ఎంత వేదనను అనుభవించానో.
అసలు పెళ్ళాన్ని చెల్లెలితో పోల్చుకునే మీ మనస్తత్వాన్ని ఏమనాలి? ఈ మాటలు మా తల్లిదండ్రులకు చెప్తే గొడవలవుతాయని సర్దుకున్నాను. తెలియక మాట్లాడారేమో, క్రమంగా మీరే తెలుసుకుంటారని ఎదురుచూశాను. కానీ రోజురోజుకు మీ ప్రవర్తన నాలో ఎంత అసహ్యాన్ని నింపిందో నాకే తెలుసు. కనీసం నన్ను కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పలేక ఎంత వేదనను అనుభవించానో ఒక్క నాకే తెలుసు. ఇవన్నీ చెప్తే నా కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎక్కడ చులకనగా చూస్తారో అని ఎంత బాధపడ్డానో మీకెలా అర్థమవుతుంది? హృదయం స్థానంలో బండను ప్రతిష్ఠించాడు దేవుడు మీకు. అవును, హృదయం ఉన్న వారెవరూ భార్యతో ఇలా ప్రవర్తించరు. పేరుకు కోటీశ్వరులైన మీరు పెళ్ళైన ఈ 2 సంవత్సరాల్లో ఒకే ఒక్కసారి మోరెడు మల్లెపూలు తెచ్చి ఆ ఖర్చు 3 రూపాయలు మీ రోజువారీ లెక్క పుస్తకాల్లో రాసుకున్న రోజు నా ప్రాణం ఎంత బిక్కచచ్చిపోయిందో నాకే తెలుసు. ఆషాఢమాసంకు నా తమ్ముడొచ్చి పుట్టింటికి తీసుకువెళ్తున్న రోజు 5 పైసలు చేతిలో పెట్టకుండా రైలెక్కించి దూరపు బంధువల్లే టాటా చెప్తున్న మిమ్మల్ని చూసి మనసులో ఎంత అసహ్యించుకున్నానో, ఎంత నవ్వుకున్నానో ఒక్క నాకే తెలుసు. ఏమండి, సినిమాకెళ్దామండి అంటే, ఏం సినిమాలే, మీ ఊరెళ్ళి మీ చెల్లి తమ్ముడితో చూడు అనేవారు. కనీసం నా ఫీలింగ్స్ కూడా పట్టించుకోకుండా. ఇక్కడ సినిమాకెళ్ళడం, పార్కుకు వెళ్ళడం కాదు ముఖ్యం, మీతో చూడ్డం, మీతో వెళ్ళడం నాకు ముఖ్యం. ఇలాంటి చిన్న చిన్న సున్నిత భావాలు నీలాంటి బండ మనస్సుకు ఏమర్థమవుతాయి? మగగొంతు వేసుకొని కూర్చున్న కుర్చీలోంచి కదలకుండా అందరికీ ఆజ్ఞలు జారీ చేసే మీ ముద్దుల చెల్లెల్ని, ఆడగొంతుతో అమ్మాయిలా అతి మెల్లగా మాట్లాడే మిమ్మల్ని చూసి ఎన్ని వేల సార్లు అనిపించిందో, ఆడపిల్లని మగాడిలా, మగపిల్లాడిని ఆడదానిలా పెంచిన మీ తల్లిదండ్రుల పెంపకానికి జోహార్లర్పించాలని. యజమాని ముందు తోకాడించే పెంపుడు కుక్కలా చేతులు కట్టుకు మాట్లాడే ఆమె అమాయకపు అతి తెలివి భర్తను తలచుకుంటే ఎంత జాలి వేసేదో. నీవు కోడలిగా వచ్చి బాధలు పడుతున్నావు, నేను అల్లుడిగా వచ్చి బాధలు పడుతున్నాను అంటూ నా దగ్గర ఆడదానిలా ఏడ్చే ఆ మగాడిని తలుచుకుంటే జాలి వేయక ఏం వేస్తుంది? తన అత్తమామల్ని పేడ పురుగుల కంటే హీనంగా చూసే మీ ముద్దుల చెల్లెలికి మీ అమ్మా నాన్నల తానతందానాలు చూస్తే మరీ ఆశ్చర్యమేసేది. వాళ్ళ కూతురైతే అలా ఉండాలట, కోడలనైనా నేనైతే అచ్చు పాత సినిమాలో కోడలల్లే మసులుకోవాలట. వారి కోర్కెలకు అనుగుణంగానే ఆదర్శ కోడలల్లే అన్నీ భరించాను. వారు చెప్పే నీతులన్నీ పాటించాను. చదువుకున్న దాన్ని అనే సంగతే మరచిపోయాను. నా చదువు, నా విజ్ఞానం అన్నిటికీ తిలోదకాలిచ్చాను. ఎందుకు? మీకోసం. కానీ ఆ పెద్ద మనుషుల ముసుగుల్లో ఉన్న అతి చిన్న మనసులు ఉన్న ఆ ఇరుకు మనస్తత్వాల మనుషులు కనీసం నన్ను మీతో మాట్లాడనిచ్చేవారా? వారసలు మనుషులేనా? మనుషులు ఇలా కూడా ఉండగలరని నిరూపించారు. మీ నుండి నేను కోరుకుంది కోట్ల ఆస్తులు కాదు, ఎస్టేటు, కార్లు కాదు, మెడ తిరగని నగలు కాదు, పర్సు నిండా డబ్బు కాదండి. కాస్తంత ప్రేమ, మరి కాస్త ఆదరణ, గుప్పెడంత మనస్సు. ఇవేవీ లేవు సరికదా? మీ అనుమానపు మాటలు, చేతలు వీటితో నన్ను ఎంత బాధ పెట్టారో మీకెలా తెలుసు? భార్యని బాధ పెట్టడంలో ఎక్కడైనా ట్రైనింగ్ అయి వచ్చారేమో అని ఒక్కోసారి నాకు డౌట్ వచ్చేది. ఆఫీస్ నుండి రాగానే కనీసం పలకరించకుండా వంటింట్లో బల్ల మీద అమ్మనొక పక్కన, చెల్లినొక పక్కన కూర్చోబెట్టుకొని మీరు ఊర్లోని కబుర్లన్నీ ఓపిగ్గా ఆనందంగా డిస్కస్ చేస్తుంటారే, భార్యతో మనసు విప్పి 5 సెకండ్లు మాట్లాడాలి అనే ఇంగిత జ్ఞానం మీకు లేదా? కోరి కోరి మా ఇంటి చుట్టూ తిరిగి తిరిగి నన్నెందుకు చేసుకున్నట్లు? నా తల్లిదండ్రులు నాతో పంపే ఆ లక్షల లక్షల డబ్బు కోసమే కదూ? నేను ఎంత పిచ్చిదాన్ని! అదంతా నా మీద మీకున్న ప్రేమే అని పెళ్ళికి ముందు ఎంత మురిసిపోయాను. పనిలో పనిగా వంటింట్లో బల్ల మీద కూర్చొని అమ్మ చెల్లి చెప్పే చాడీలు విని రయ్యిన రూంలోకొచ్చి మీరు మాట్లాడే ఆడంగి మాటలకు ఎంత అసహ్యించుకునేదాన్నో మీకెలా తెలుస్తుంది? సొంతంగా మాట్లాడడమే మీకు రాదు. అవును, ఎలా వస్తుంది? అంతా తల్లి పెంపకలోపం.
అమ్మాయి తల్లి చేతి కింద, అబ్బాయి తండ్రి చేతి కింద పెరగాలట. కానీ మీ ఇంట్లో అంతా రివర్సే కదా మరి. ఎవరైనా గెస్టులు మన ఇంటికొచ్చి వెళ్తే వాళ్ళు మనకేం తెచ్చారో అనే మీ ఆరాలు, వాళ్ళు మన ఇంట్లో ఎంత క్వాంటిటీ తిని వెళ్ళారో అనే మీ లెక్కలు, ఒకరిళ్లకు మనం వెళ్తే వాళ్ళు మనకేం పెట్టారో అనే మీ కక్కుర్తి బేరీజులకు నా తల ఎంత తిరిగేదో మీకెలా తెలుసు? మీ లెక్కల చూపులకు భయపడి కనీసం మీ ఇంట్లో కడుపు నిండా అన్నం తినలేదంటే నమ్మగలరా మీరు? భార్య గురించి పట్టించుకునేటంత తీరిక, ఓపిక మీకెక్కడివి? మనిషికి కావలసింది డబ్బుతో వచ్చే ఈ తాత్కాలిక సుఖాలు కాదండి, మంచి మనస్సు, ప్రేమ, ఆప్యాయత, ఆదరణ. మీరు మారతారని ఎంతో ఎదురు చూశాను, కానీ మీ అనుమానపు దృక్కులకు భయపడిపోయాను. మీ తల్లి చెల్లి మాటలకు బిక్కచచ్చిపోయాను. అసలు మీ కుటుంబం ఎవరినైనా నమ్ముతుందా? మీరు ఎవరిని నమ్మరేమో. తమ మీద తమకు నమ్మకం ఉన్న వారెవరూ ఎదుటి వారిని అనుమానించరు. మీ ఇంట్లో అందరికీ ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ సమ్ సైకలాజికల్ డిజార్డర్స్ కూడా ఉన్నాయనుకుంటా. అందుకే ఎవరినీ నమ్మరు. అందరినీ అనుమానించి అవమానిస్తారు. ఎదుటివారిని ఏడ్పించి ఆనందపడతారు. ఎదుటివారిని వారి మనసును గాయపెట్టేటంత హేళన చేసి మహదానందం పొందుతుంటారు. మీలో మార్పు కోసం నేను ఎంతో ప్రయత్నించాను. పుట్టింటి నుండి తిరిగొచ్చిన నన్ను స్టేషన్లోనే పట్టుకొని మీ అమ్మ వాళ్ళు ఎంతిచ్చారు, ఏమిచ్చారు అంటూ నా డబ్బులతోనే బ్యాంక్ అకౌంట్ తీసిచ్చి ఆ డబ్బంతా దానిలోనే వేసుకోమనే మీ నీచ మనస్తత్వంలో ఇక మార్పు రాదని డిసైడ్ అయ్యాను. మీలో మార్పు కోసం నేను చేసే ప్రతి ప్రయత్నానికి ఎదురైన అవమానాలు, అవహేళనలు చాలక మీతో పాటు ఆ ఇంట్లోనే ఉంటే అతి త్వరలో నేను ఓ మెంటల్ పేషెంటునయ్యే ప్రమాదం ఉంది. కనీసం భర్తని కాలు క్రింద చెప్పులా తొక్కిపట్టే మీ అమ్మ మనస్తత్వం నాకివ్వనందుకు ఆ దేవుడిని తిట్టని క్షణం లేదు. చదువుకున్న వాళ్ళకన్నా ఏమీ చదవని మీ అమ్మ చాలా గొప్పదా? ఆమె కాలి కింద చెప్పులా బ్రతికే మీ నాన్న గొప్పవాడా? భర్తని కుక్క కంటే హీనంగా చూస్తూ అనగదొక్కిన మీ చెల్లి గొప్పదా? పుట్టింటి నుండి ఇంకా డబ్బు తెమ్మంటూ, అది తెమ్మంటూ, ఇది తెమ్మంటూ నన్ను వేధిస్తూ, లేకపోతే విడాకులిస్తానంటూ బెదిరిస్తుంటే అంత పని చెయ్యవద్దని మీ కాళ్ళు పట్టుకుని ఏడ్చే నన్ను చూసి మీరు, మీ అమ్మ, నాన్న, చెల్లి వికటంగా, శాడిస్టిక్గా నవ్వేవారు కదూ. ఆ నవ్వులకి ఫుల్ స్టాప్ పెట్టుకోండి. నేనే, అవును నేనే, నోరెత్తకుండా మాట్లాడడమే మర్చిపోయి అమాయకంగా మీరేం చెప్తే అది చేస్తూ వచ్చిన నేనే మీరు తేరుకోలేని దెబ్బ కొడుతున్నాను. ఈ ఇంట్లో నుండి శాశ్వతంగా కాదు సుమి. ఎక్కువగా ఆనందపడకు. పూర్తిగా చదువు. నాకు అవసరమైన బట్టలు మాత్రమే సూట్ కేసులో సర్దుకున్నాను. మా పుట్టింటి వారిచ్చిన నగలు, డబ్బు అన్నీ మీ ముఖాన్నే కొడుతున్నాను. అవి చూసి నువ్వు, నీ కుటుంబ సభ్యులు ఆనందించండి. నాకు తెలుసు, ప్రపంచంలో మీకెక్కువ ఆనందం కలిగించేది డబ్బే. హమ్మయ్య, దాని పీడ విరగడయ్యింది అని ఆనందిస్తావేమో. మరొకరిని పెళ్లి చేసుకొని మరింత కట్నం పుచ్చుకోవచ్చునని ఆనందపడుతున్నావేమో. అవేమీ చెల్లవు. నేను మీకు విడాకులు ఇవ్వలేదు కదూ, ఇవ్వను కూడా. మీరు చేసే అలాంటి ప్రయత్నాలన్నింటికీ అడ్డు నిలుస్తాను. నీకు ఇక పెళ్ళే కానివ్వను. లా ప్రకారం నేను బ్రతికుండగా మీకు మరో పెళ్లి చేసుకునే అధికారమే లేదు. నా ఒక్కో వస్తువును చూసినప్పుడల్లా నన్ను గుర్తుకు తెచ్చుకుంటూ, మనకు పుట్టిన బాబుని చూసినప్పుడల్లా నన్నే గుర్తుకు తెచ్చుకుంటూ క్షణక్షణం చస్తూ బ్రతుకు. నాకు తెలుసు, నా పంతానికి ఆ పసివాన్ని బలి చేస్తున్నాను. మీ పెంపకంలో వాడు ఎలా పెరుగుతాడా అనే అనుమానం కూడా ఉంది. కానీ తప్పదు. నీ మీద నా కసి తీరాలంటే ఇంతకంటే మరి మార్గం లేదు. తల్లిగా వాడికి అన్యాయమే చేస్తున్నాను. వాడు నన్ను క్షమించడు. నాకు తెలుసు. నాకింతకంటే మార్గం తోచలేదు. నా కోసం వెతక్కు. నీడలా నిన్ను వెన్నంటే ఉంటాను. నువ్వు వేసే ప్రతి అడుగు గమనిస్తూనే ఉంటాను. అవసరమైనప్పుడు నీ ముందుకొస్తాను. మీ తల్లి చెల్లి మాటలు విని ఎప్పుడూ బెదిరిస్తూ ఉండేవాడివిగా. నిన్నొదిలేస్తా అంటూ నువ్వు వదిలేసేదేంటి? ఇప్పుడు నేనే నిన్నొదిలేస్తున్నా. ఎలా ఉంది రిటార్ట్? తట్టుకోలేకపోతున్నావా? బంధువుల చిత్కారాలు, ఇళ్ల పక్క వారి గుసగుసలు,
శత్రువుల హేళనలు, స్నేహితుల పరామర్శలు, అవహేళనల మధ్య మీ కుటుంబమంతా క్షణక్షణం చిత్రవద అనుభవించండిక. భర్త భార్యను వదిలేశాడనే కంటే భార్య భర్తను వదిలేసింది అనేది ఎక్కువగా అసహ్యకరమైనది కాదంటారా శ్రీవారు? నీవనుకున్నట్లు నేను ఎవరితోనో వెళ్ళిపోయేటంత దిగజారలేదు. నాకు తెలుసు మీ కుటుంబం అంతకంటే పైమెట్టుపై నిలబడి ఆలోచించలేదని. ఆ 3 నిమిషాల సుఖం కోసం వేరే ఎవరితోనో వెళ్ళేటంత హీన మనస్తత్వం కాదు. మనసా వాచ నేను నిన్నే ప్రేమించాను. నా హృదయంలో వేరే ఎవరికీ చోటు లేదు, ఉండదు కూడా. కానీ నేను నిన్ను ప్రేమించినంతగా నువ్వు నన్ను ప్రేమించావా? నిజం చెప్పు. ఒంటరిగా నా బ్రతుకు నేను బ్రతికేటంత చదువు నా తల్లిదండ్రులు చదివించారు. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోగలననే నమ్మకం నాకుంది. నన్ను నేను రక్షించుకోగల ఆత్మవిశ్వాసం ఉంది. ఫెమినిజం కోసం నేను పోరాడలేదు, కానీ నీ ప్రేమ కోసం ఎదురు చూసి చూసి అలసిపోయాను, విసిగి వేసారిపోయాను. అందుకే వెళ్ళిపోతున్నాను. కనీసం ఇప్పటికైనా మగాడిలా బ్రతకడం నేర్చుకో. ఆ అందమైన శరీరంలో ఉన్న అతి అసహ్యకరమైన నీ మనస్సుని వికసింపజేసుకో. సక్రమంగా ఆలోచించడం నేర్చుకో. ఎదుటి మనిషిపై విశ్వాసాన్ని పెంచుకో. సొంతంగా ఆలోచించడం నేర్చుకో. పారాసైట్లా ఇంకొకరిపై ఆధారపడి బ్రతకకుండా నీకోసం నువ్వు బ్రతకడం నేర్చుకో. అన్నిటికంటే ముఖ్యంగా ఒక మనిషిలా బ్రతకడం నేర్చుకో. డామ్ దిస్ సమాజపు కట్టుబాట్లు. నేను మానసికంగా నలిగి ఉక్కిరి బిక్కిరైన నాడు నన్నెవరూ రక్షించలేదు. సమాజం గురించి నాకు చింతే లేదు. నేను నవ్వితే అది ఏడుస్తుంది, నేను ఏడిస్తే అది నవ్వుతుంది. నా మీద నాకు విశ్వాసం ఉన్నప్పుడు నన్నెవరూ ఏమీ చెయ్యలేరనే నమ్మకం నాకుంది. నేను చేసేది తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ నిన్ను దెబ్బ కొట్టడానికి ఇంతకంటే సరైన మార్గం నాకు తోచలేదు. నీకిదే సరైన శిక్ష అని నా నమ్మకం. క్షణక్షణం చస్తూ బ్రతుకు నేను చూస్తూనే ఉంటాగా. నీ బండ హృదయానికి బలైన నీ ఒకప్పటి నిర్భాగ్యపు భార్య. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.